ఇక తిరుపతి వెళ్లే వాళ్ళకి అంటే దేవుణ్ణే మోసం చేసిన వాళ్ళకి ఇక ఏమని మాట్లాడతామండి? వీళ్ళు మాట్లాడతారు. సిగ్గు లేకుండా ఈ రోజు వాటి మీద కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేకపోవచ్చు. ఏమయ్యారండి? నెల నెల దర్శనాలు చేసుకున్న మహాభక్తురాలు రోజా గారిని మాట్లాడమనండి. దీని మీద జరిగింది వాస్తవం. వీడియోలు చూసాం. ఆ వీడియోల్లోని ఎవరైతే కంప్లైంట్ చేశాడో, కంప్లైంట్ చేయబడ్డాడో వాళ్ళిద్దరూ రాజీ పడ్డ విషయాలు బయటకు వచ్చాయి. ఈ రోజు అడుగుతున్నారు, ఇళ్లలో కూర్చొని మాట్లాడితే ఏడుస్తూ లైవ్లు ఇవ్వడం కాదు, ఆ రోజా గారిని మాట్లాడమనండి. సిగ్గు లేకుండా అబద్ధాలు కాదు. ఎవరు చూసినా చూడకపోయినా మీద దేవుడు చూస్తాడు. మాకు నమ్మకం ఉంది. ఇన్స్టెంట్ పనిష్మెంట్ కోరుకుంటున్నాం. ఇంకొకటి రేపుదే ఈరోజు 100 కోట్లు అయ్యే, రేపుదే 1000 కోట్లకి ఇంకొక ఆఖరికి దేవుణ్ణి మోసం చేసిన ఏమనరనమాట. వీటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి 10 సంవత్సరాలు ఇది సాగుతున్నట్టు ఇది కూడా సాగుతాయి, పర్వాలేదు, ఈ లోపల మేము చచ్చిపోవచ్చు కూడా అనుకొని చేసే పాపాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు.